అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పొండి అని చెప్పాడు. అక్రమం చేయండి అంటే దెయ్యాలు వెళ్ళగొట్టడం అక్రమం చేయడమా? రోగాలు స్వస్థపరచడం అక్రమం చేయడమా? పాటలు పాడడం అక్రమమా? మరి ప్రభువుకి అక్రమం కనబడుతుందండి. వాట్ రాంగ్ ఇన్ ఇట్? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక మీ పెదవులతో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎలా? నా మాట ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభువాని పిలిచేవాడు నా రాజ్యానికి రాడు. ఈ మాట కూడా పరలోక రాజ్యం అనే అంశంలో పరంపరలో ధ్యానంలో విన్నారు కదా, విన్నారా లేదా? కాబట్టి ప్రభువాని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పారు. కాబట్టి అక్రమము చేయవాళ్ళారా నా ఎదురుని మీరు తొలగిపోండి. ప్రభు అంటాడు, గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్రెజెన్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏమనంటే ఏం కావాలంటే మనలో క్రమమైనటువంటి స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా నిద్రపోయేవాడు చెప్పలేదు తల్లిగారు, నిద్రపోలేని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలివి ఎక్కువ. ఆ తెలివి ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు నిలబడగలుగుతున్నారు కదా. అక్రమము చేయవాళ్ళరా నా యొద్ద నుండి తొలగిపోండి. క్రమమైనటువంటి జీవితం మనకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈ చిన్నవారి దగ్గరికి వచ్చారు, అడిగారు, అయ్యా ఈ రొట్టెలు ప్రభువుకి ఇవ్వాలి అనగానే ఏమన్నాడు? ఈ చిన్నవాడు నాది, నేను ఇవ్వను, మీకు లేదు అని చెప్పకుండా ఏం చేశాడు? వెంటనే వారికి శిష్యులు తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య దాన్ని ఆశీర్వదించాడు. 10,000 మంది, మనం అనుకుంటున్నా ఈ 10,000 మందికి ఇది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితాల్లో కార్యం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకున్నది తీసుకెళ్ళి ప్రభువు చేతిలో పెట్టాలి. నువ్వేం కలిగి ఉన్నావో అది ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభువు దానిని ఆశీర్వదించి మరలా రిటర్న్ గిఫ్ట్ గా నీకే దాన్ని ఇస్తాడు. నీ దగ్గరికి నువ్వే ఉంచుకుంటే, నీ తెప్పలు నువ్వే పడతా ఉంటే, నీ బాధలేదో నువ్వే పడతా ఉంటే అది ఎన్నటికీ కూడా దాంట్లోంచి నువ్వు బయటికి రావు. అది కష్టమా, లేకపోతే వ్యాధ, లేకపోతే బాధ, లేకపోతే రోగమా, లేకపోతే ఏదైనా కావచ్చు, ప్రతిదీ ఒక సంకటమే. వాటి నుంచి కానీ లేకపోతే అది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మరొకటి కానీ నిన్ను ఆటంకపరిచేది, నిన్ను బాధించేది ఏదైనా సరే అది తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలి? ప్రభువు చేతిలో పెట్టాలి. ప్రభు చేతిలో పెట్టాలి, ఆశీర్వదిస్తాడు. ప్రభుకి ఆ బిడ్డ ఇచ్చాడని, ఒక అద్భుతమైనటువంటి కార్యం చేశాడని చెప్తాం. ఈరోజు ఈ పాఠంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చేయాల్సినటువంటి విషయం ఇచ్చే ముందుగా శిష్యులు ఏమన్నారని చెప్పాను? అయ్యా 5 రొట్టెలు ఉన్నాయి కానీ ఇవి 5,000 మందికి చాలా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి మనం జీవితాల్లో ఈ పాయింట్ వలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉన్న జనం 10,000 మంది పైన ఉన్నారు, ఉన్న రొట్టెలు కేవలం 5 ఉన్నాయి, ఇవి సరిపోవే అని ఆలోచించి, లేకపోతే ఒక గొలియాతు ఒక పర్వతాలాగా కనిపిస్తున్నాడు కానీ ఇశ్రాయేలు సైన్యం ఉన్నా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఈ దావీదు ఒక్కడు అడుగు ముందుకేసి జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అడుగు కథన రంగంలో ముందుకు పోవడానికి గల కారణం, గొలియాతు వెనకాల ఆకాశం మట్టుకు నిలబడినటువంటి యేసును చూస్తూ ఆ పని చెయ్యగలిగాడు కనుక ఆయన అలా చెప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఈ విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ దగ్గర ఇప్పుడు 10,000 మందికి ఆహారం పెట్టాలి, ఎలాగ ప్రభు అని తలపట్టుకునే ఒక సమస్య ఉంది కదా. ఈ సమస్య నీ దృష్టికి చాలా పెద్దదే కదా. ఈ సమస్యని బట్టి మనం ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా సమస్య చాలా పెద్దది అని చెప్పడం కాదు. ఏం చేయాలి? సమస్య దగ్గరికి వెళ్ళి నా ప్రభువు చాలా పెద్దోడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి బ్రదర్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని చెప్పాలి? ఇదిగో ఈ సమస్య చాలా పెద్దదని ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు. మనం సమస్య దగ్గరికి వచ్చి, నా ప్రభు ఈ సమస్య కంటే చాలా పెద్దవాడు,
మనకు అర్థమైంది ఆ విషయం. ఇప్పుడు అర్థమవుద్ది. ఇందాక మొదటి వర్తమానం విన్నాక ఆయన ఎవరో అర్థమైతే మనకు అర్థమైంది. ఆయన ఎంత గొప్పవాడో అర్థమైతే మనకు అర్థమవుతుంది. ఆయనను ఇంకా ఎలాగ తెలుసుకోగలుగుతామో ఆ రీతిగా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం ఏదో వచ్చాం వెళ్ళాం విధానంలో ఉంటే అది మనకి అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం పాయింట్ చెప్పాను? ఇంకా రీక్యాప్ టైం వెళ్ళిపోతున్నట్టుంది. సరే చెప్పండి. ఇక చిన్నదాని గురించి చిన్నవాడి గురించి చెప్పినటువంటి 3 పాయింట్లు నేను చెప్పేసాను. నేను నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతాను. గట్టిగా సరే, ఒక పాయింట్ స్టార్ట్ చేస్తాను, మీకు వచ్చేస్తుంది. చెప్పండి. ఏమండి, ఈ పిల్లవాడు వయసులో చిన్నవాడే, వచ్చేస్తుంది నాకు తెలుసు, చెప్పండి. కానీ మనసులో చాలా పెద్దవాడు, గొప్పవాడు. రెండు కూడా, పెద్దవాడు గొప్పవాడు, రెండు ఒకే పదంగా 2 సార్లుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వయసులో చిన్నవాడే, వాని యొక్క హృదయము చాలా పెద్దది, చాలా గొప్పది. మళ్ళీ వయసులో చిన్నవాడే, చేసిన కార్యము చాలా పెద్దది, చాలా గొప్పది. 10,000 మందికి ఆహారం పంచగలిగారు అంటే ఈ చిన్న పిల్లవాడి సాహసంగా తనను కాదు, నాకు ఒక్కడికి తింటే ఒక్కడనే భుజిస్తాను, ఈ ప్రభు చేతిలో పెడితే 10,000 మంది భుజించగలరు అని అనుకోబట్టి ఆ యొక్క విషయాన్ని ఆయన చేతిలో పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రొట్టెలు ఆయన చేతికి ఇచ్చేశాడు. తీసుకోండి అయ్యా, తీసుకోండి, నా మూలాన ఒక అద్భుతం జరుగుతుందని నాకు జరిగినప్పుడు అంతకంటే భాగ్యం ఏముంది? అర్థమవుతుందా? మనకి ఏమైతే ఉన్నదో దాన్ని దేవుడి చేతుల్లో పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి మన మనస్సులలో మనం ఏం చేయాలి? చిన్న వాళ్ళమే అయినా పెద్ద కార్యాలు చెయ్యకపోయినా మదర్ తెరీసా చెప్పినట్లుగా ఏమని చెప్పాను? పెద్ద కార్యాలను, చిన్న కార్యాలను మనం చేస్తాం. ఎలాంటిగా? పెద్ద మనసుతో. మనసే ఇక్కడ పెద్దది. కారణం ఏంటంటే మనం చేసే పని ఏం పెద్దది కాదు, మన బ్రతికేం పెద్దది కాదు, మన స్థితి ఏం గొప్పది కాదు. ఆయన ఎదుట నిలబడేంత శక్తి సామర్థ్యాలు కూడా మనకు లేవు. వీఆర్ నథింగ్, జీరో. ఓన్లీ హీ ఈజ్ హీరో. యేసయ్య మాత్రమే హీరో అని నీకు అర్థమైతే కార్యం చిన్నదే కానీ మనసు పెద్దది. దాని రిజల్ట్ ఆకాశము కంటే ఎత్తైనదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా నీకు ఈ రాత్రికి, మధ్యాహ్న కాల సమయంలో? కాబట్టి నీ దగ్గర ఏముందో అది ఏం చేయాలా? ప్రభువుకి. ఈరోజు మళ్ళీ రీక్యాప్, అంటే రీక్యాప్ కాదు, వాషం ఏమిటనుకుంటాడు. దేవుడు ఒక చక్కని, నిన్న 3 అనుకున్నాం కదా, చిన్నవాడే, మనసు పెద్దది, హృదయం పెద్దది, కార్యం పెద్దది అనుకున్నాం కదా. ఒక చక్కని థాట్ అనేటువంటి దేవుడు మళ్ళీ ఇచ్చాడు. చిన్నవాడే కానీ బిడ్డ, వాడి యొక్క కళ చాలా పెద్దది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పాడు చెప్పండి? వాడి కళ చాలా పెద్దది. అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా ఏమని? మీరు కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పినట్లుగా మనకి ఆడి కళ చాలా పెద్దది. వాడి చిన్నవాడే, వయసు చాలా చిన్నదే, వాడి దర్శనం చాలా పెద్దది. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దర్శనాన్ని వాడు కలిగి ఉన్నాడు. ఎంతమందికి ఆహారం పెట్టే ఒక బృహత్తర కార్యక్రమంలో నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. నా వంతు కాదు, ఇది నా మూలనే జరుగుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కనుక నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు, తీసుకో ప్రభా, నాకున్న విధిగా నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న మనం ఏం కలిగి ఉన్నాం? లెట్ us చెక్ యువర్ సెల్ఫ్ ఇండివిజువల్లీ. చెక్ చేసుకోండి, మనం ఏం కలిగి ఉన్నాం ఆత్మీయంగా, మనకి ఏముంది, మన స్థితి ఏముంది. ఉన్నది ఏదైనా చిన్నదైనా కూడా మనం ఏం చేయాలో ప్రభువుకి చేతిలో పెట్టాలి. ఇప్పుడు మనం అంశంలో మనకి నెక్స్ట్ టాపిక్ వస్తే, 2 వాడు చిన్నవాడే కానీ పెద్ద కార్యాలు చేస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆ మాట చదివి నెక్స్ట్ మన టాపిక్ లోకి వచ్చేస్తాం.
ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఆ. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు పెరిగినప్పుడు పూల మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విత్తనాల్లో ప్రభువు ఏ విత్తనాన్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు చెప్పండి? ఆవగింజ. అందుకనే అంతకు పూర్వం ఏమని చెప్పాడైనా, మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అని చెప్తూ మళ్ళా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యం దేన్ని పోలిందో తెలుసా? ఇది ఒక ఆవగింజను తీసుకోండి, ఆ గింజను నాటండి. నాటినప్పుడు చూడగా అది విత్తనములన్నిటిలో కంటే కూడా ఎలాంటిది? చిన్నది. అంటే ఐఆమ్ సో స్మాల్ అనేది మన టాపిక్ కదా. వీడు చిన్నవాడు, నేను చిన్నవాడిని, ఆమె చిన్నది, నాకున్నది చాలా చిన్నది అనే ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది విత్తనం చాలా చిన్నది, ఇట్స్ వెరీ వెరీ టైం. దాన్ని చూస్తే కంటితో కూడా మనం చూడలేనంత చిన్నది. ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి. మామిడి కొద్ది పెద్దగా ఉంటుంది, లేకపోతే ఇంకా తాటి పండు చూడండి, దాంట్లో ఇంకా పెద్దగా ఉంటుంది. మరి ఇంకా గోధుమ గింజ ఉంటుంది, వరి గింజ ఉంటుంది, అవి కొంచెం కంటికి కనిపిస్తాయి. కాబట్టి వాటిని ప్రభు ఇక్కడ పోల్చలేదు. కారణం ఏంటంటే ఇది మనకి కనిపించనంత చిన్నగా ఉంటుంది. కాబట్టి అవి వృక్షాలు పెద్దవి ఉంటాయి, కానీ అది కాదు టాపిక్ ఇక్కడ. ఇదంతా ఇంతే ఉంటే కానీ గింజ చిన్నదే, కానీ ఇది వృక్షం ఎలాంటిదంట? పెద్దది. అంటే కూర మొక్కలన్నిటిలో కంటే పెద్దదిగా మారి దాని నీడన పక్షులే వచ్చి సేద తీరుతున్నాయంట. ఆ స్థితిలో ఉన్నదంట ఆవ గింజ. నీలో అలాంటి ఆవ గింజ విశ్వాసము నువ్వు నాటితే అలాంటి గొప్పగా నీ విశ్వాసము అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. ఉందా అలాంటి విశ్వాసం మనకి? ప్రభువా, విశ్వాసములో మనం విశ్వాసములో ఎదగాలి. విశ్వాసములో మనం ఏం చేయాలి? ఎదగాలి. అందుకే మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం, అందుకే మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. దేవుడి సన్నిధిలో మనము నేర్చుకోవాలి. ఇశ్రాయేలు చిన్నది ఏం చేసింది? చిన్నదే కానీ నయమాను యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి ప్రాణాలకు తెగించి అక్కడ సువార్త లేకపోతే సమాచారాన్ని ప్రభువుని గురించి పరాయి రాజ్యంలో చెప్పింది. తద్వారా సిరియా దేశమంతా కూడా యేసు నామం మారుమోగిపోయేలాగా చేసింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. చిన్నదాన్ని అనుకుంటున్న దేవుని బిడ్డ, మన ద్వారా అంత గొప్ప కార్యాలు జరగాలంటే కార్యం కాదు మనకు గొప్పది. ఏం కావాలి గొప్పగా? మనస్సు గొప్పగా ఉండాలి, దర్శనం గొప్పగా ఉండాలి, నీ కళ గొప్పదై ఉండాలి, నీ ఆలోచన గొప్పదై ఉండాలి, నీ హృదయం గొప్పదై ఉండాలి, విశాలమై ఉండాలి. కాబట్టి ఇంతవరకు మనం అక్కడ నేర్చుకున్నాం. కాబట్టి చిన్నవారే కానీ వారు చేసిన కార్యాలు చాలా ప్రభావవంతమైనటువంటి కార్యాలు చేశారు. కాబట్టి ఎలా చేశారు? స్ట్రైట్ అవే మన పాయింట్లో పెడితే ఎలా చేశారు? హౌ? చెప్పండి, ఎలా చేశారు అంటే ఆయనకు ఉన్నది దేవునికి ఇచ్చేయటము ద్వారా చేయగలిగారు. అదండి ఎలా చేశారు చెప్పండి. ఆ బిడ్డ మన టాపిక్లో ఉన్నటువంటి చిన్నపిల్లడు ఎలా చేయగలిగాడు ఈ కార్యం అంటే తనకున్నది దేవునికి ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం నీకున్నది ఇచ్చేసేయండి. తీసుకోండి బ్రదర్ ప్రకాష్ గారు, అందరిగా గొలుసులు అలాగే ముక్కులకి అవన్నీ ఉన్నాయని తీసుకొచ్చేయండి. అమ్మా ఇస్తారా? బాబు ఇంటి వాళ్ళు చాలా ప్రమాదం వచ్చి పడిందే, చిక్కొచ్చి పడినట్టుగా ఉంది. ఏమి ఏమి దేవుడు అడగట్లేదా? ఏముంది మరి నీ దగ్గర? ఇంకా ఏమి ఇవ్వాలి? నీ హృదయాన్ని లేకపోతే కానుకను ఆయనకు సమర్పించాలి. నీ దగ్గర ఉన్నటువంటి నీ కానుక. అందుకనే ప్రభువారు అపోస్తుల కార్యాలు గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలో మాట ఆయన చెబుతున్నాడు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము.
ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. చాలే, ఇంకా మనకి మెయిన్ గా వచ్చినటువంటి మాట ఏమిటంటే, మనం పుచ్చుకొనుట కంటే ఏమి ధన్యత అంట? ఇచ్చుట ధన్యత. భక్తుడు ఎంతసేపు మనుషుల యొక్క హృదయాలు లేకపోతే విషయాలు ఎలా ఉంటాయంటే గెట్టింగ్ 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 అంటే గెట్టింగ్ అంటే అర్థం పొందుకోవడం. అందుకని గెట్ 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 లాస్ట్లీ ఫర్ గెట్ అంటే అన్నీ మర్చిపోవడం కదా. తీసుకుని 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 మర్చిపో. ప్రభు ఇస్తా ఉంటాడు. దాన్ని ఏమంటే ఇంగ్లీష్లో గివింగ్ కదా. గివ్ 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 లాస్ట్లీ ఫర్ గివ్. ఆయన క్షమిస్తాడు అంటే ఇస్తాడు, క్షమిస్తాడు అని మర్చిపోతాడు. మనమేమో పొందుకునే మర్చిపోతాం, ఆయనేమో ఇచ్చినవి మర్చిపోతాడు. ఎవరు గొప్ప? దేవుడు మహా గొప్ప. అసలు కంపారిజనే లేదు అక్కడ. ఎవరు గొప్ప అనే మాటకి అసలు అర్థమే ఉండదేమో నాకు తెలిసి కదా. కంపారిజనే కరెక్ట్ కాదు. మన స్వభావం ఏంటంటే పొందుకొని 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 కనీసం ఒక మాట మనము చెప్పలేము, సాక్ష్యం ఇవ్వలేము. ప్రభువా నువ్వు చేసావని చెప్పలేము, ఆయనను మహిమపరచలేము. అనేక సార్లు మౌనముగా మనం ఉండిపోతున్నాం చాలా సందర్భాలు. ప్రభు అయినా కూడా ఆయన ఇస్తూ 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 ఉంటే క్షమిస్తూ ఉంటూనే ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకి ఏమైనా ఇవ్వగలరా? వాట్ కెన్ యూ గివ్ టు యువర్ లార్డ్ జీసస్? ఏది ఇవ్వగలరా? ఇక్కడ ఇచ్చుటని గురించి మనం ఆలోచన చేస్తే, ఒకటి భౌతికంగా ఇచ్చే విషయాల గురించి, ఆధ్యాత్మికంగా ఇచ్చే విషయాల గురించి మనం కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. కానీ భౌతికంగా ఇచ్చేవి ఏమున్నాయి, లేకపోతే ఆధ్యాత్మికంగా మనము ఇవ్వాల్సినటువంటివి ఏమున్నాయి అనేటువంటి మాట కనుక మనం ఆలోచన చేసుకుంటే, లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. అన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. మలాకి 3:8. కాసేపు ఎక్సర్సైజ్ తీయండి స్పీడ్గా, అందరూ తీయాలి, ఇంక్లూడింగ్ స్లిప్పర్స్. దొంగిలునా? దేని విషయంలో దొంగిలించుతమని అడుగుతారు నన్ను. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలించితిరి. ఇంకా ఏమనుందా? అయిపోయింది. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు. ఏమండి అందరూ చదివారా? అమ్మా చదివేశారా? ఓకే, ఇప్పుడు తలలో పైకెత్తండి. చదవడం అయిపోతే తలలో పైకెత్తండి, రాసుకోవడం అయిపోతే తలలో పైకెత్తండి. కాబట్టి ఇప్పుడు నీ భూఫలం అంతట్లో, నీ సస్యములలో, లేకపోతే నీకున్న వాటి రాబడిలో అన్నిటిలో కూడా దశమ భాగము ఎవరు సొత్తట? దేవుని సొత్తు. కొన్ని విషయాలు అక్కడ పాత నిబంధనలో చెప్పి, కొన్ని విషయాలు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు కొన్నిటిని మాడిఫై చేశాడు, అంటే కొన్ని చేశాడు. కాబట్టి కొన్ని అక్కడ ఉన్నవి ఇక్కడ కొనసాగించాలని చెప్పాడు. వాటిని మానక వీటిని చెయ్యాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం అనుకోగానే, కానుక అనగానే దానిని దశభాగం ఎవడండి? కొంత వితండవాదులు లేకపోతే ఇందులో నుంచే మాట్లాడేటువంటి వాళ్ళు దశభాగం ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు అనుకోండి, మరి ఏమి ఇవ్వాలి? చెప్పండి. మీరు ఏదో చాలా ఆసక్తిగా పైకి చూసారు, చెప్పండి స్పీడ్గా. ఏమి ఇవ్వాలి? దశభాగం ఇవ్వకూడదా? అంటే కొత్త నిబంధన ప్రకారం అవన్నీ కొట్టేశాడంటే, కొత్త నిబంధన ప్రకారమే కనుక నువ్వు వస్తే నీ దశభాగం కాదు, నీ ఆస్తే ఇచ్చేది. గాట్ మై పాయింట్? ఓకేనా? మరి అది కావాలి ఇది కావాలో తెలుసుకోండి. ఓకే, మీరు కనుక ఇలాంటి వితండవాదాలు చెప్పి ఎవడో జీవాన్ని ఇచ్చారు కానుక ఇట్లాంటి మాటలు మాట్లాడే కొందరు బయలుదేరితే వాళ్ళని గురించి మనం చెబుతున్నాను అన్నమాట. కాబట్టి దేవుడు అంటాడు, కలిమి విస్తరించిన కొలది
కలిమి వచ్చిన కొలది నువ్వేం చేయాలి, ఇవ్వాలి. అంతేకాదు వారు తమ స్థిరాస్తులను అమ్మి ఎక్కడ పెట్టారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వారికి కలిగినది ఏది మాది అని అనుకోలేదు, అందరూ సమిష్టిగా పంచుకున్నారు. ఇక్కడ తెచ్చి మందిరంలో వేసేసారు ఒక రాశి, బంగారము, వడ్డాణాలు, వరవంకీలు అన్ని ఇక్కడ వేసేసారు. ఏమండి, కట్టలు కట్టలు అక్కడ వేసేసారు. నీకేం కావాలి బ్రదర్, మీకేం కావాలి? ఇప్పుడు బిర్యానీ కావాలా, తీసుకోండి, వెళ్ళి ఖర్చు పెట్టుకోండి. అక్కడి నుంచి తీసుకోండి, దాన్ని ఇక్కడి నుంచి తీసుకుంటాం అన్నమాట, దాన్ని ఖర్చు పెట్టండి. ఇది వాళ్ళు సువార్త ప్రకటించాలన్నమాట, బ్రదర్ సువార్త ప్రకటించాలి, ఇప్పుడు కొంత ఖర్చు కావాలా, తీసుకోండి. ఇది అక్కడ ఉన్నటువంటి క్రమం. మరి చేయగలమా, చేస్తున్నామా? ఏమండి, అది జరుగుతుందా? అది జరగలేనప్పుడు కానుక ఇచ్చాడా, దశమ భాగం ఇచ్చాడా అని ఎలా అనగలుగుతున్నాం అంటే తప్పించుకునే విధానం. కాబట్టి చాలామంది కొద్దిగా అదో రకంగా చూస్తున్నారంటే, అమ్మా దశమ భాగాలు ఇస్తున్నారా? అందరూ కూడా అమ్మా ఇస్తున్నారా? పని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలా, దశమ భాగాన్ని ఇవ్వాలి. నేను ఎంతమంది ఇస్తున్నారంటే ఎన్ని చేతులు వేస్తాయి అంటే, ఇక్కడ కానుకల గురించి ఏమీ అరమరిక లేకుండా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీకు నేను కొంచెం ఇంకా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం. సహజంగా కానుక గురించి అనౌన్స్మెంట్లు అయ్యి ఉండవు కాబట్టి ఇక్కడ మనకు ఒక క్రమం నడుస్తుంది. కాబట్టి దాని విషయం బట్టి నేను స్వేచ్ఛగా మాట్లాడతాను. అన్నీ రాస్తున్నారు కదా, చెప్తున్నారు కదా, ఇంకా అందులో మనకేమీ దాపరికం లేదుగా. కాబట్టి మాట్లాడుకుంటే మనం దేవుడి సన్నిధిలో ఇస్తున్నామా? ఎంతమంది ఇస్తున్నారు? నాకు చెప్పకండి, మీ పక్కన వాళ్ళని అడగండి, దశమ భాగం ఇస్తున్నావా అని. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఆన్సర్ తీసుకోవద్దు, జస్ట్ ఈ క్వశ్చన్ దా అంతే. చెప్పండి, ఎవరు చెప్పట్లేదు, వీళ్ళిద్దరూ ముందున్నవాడు మాట్లాడుకోవట్లేదు. మీకు కనుక పని కలిగి ఉంటే దశమ భాగం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు? మీకు ఆస్తి ఉంటే, మీకు స్థిరాస్తి చరాస్తి ఏమైనా ఉంటే, దాని మీద ఇన్కమ్ ఉంటే, లేదా మీకు ఒక జీవనాధారంగా ఒక జాబ్ కలిగి ఉంటే, నువ్వు పని కలిగి ఉండి పీరియాడికల్గా వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ ఇయర్లీ వాట్ ఎవర్ ఇట్ మీ బేబీ, అది కనుక మీకు ఇన్కమ్ అనేటువంటి వస్తువు ఉంటే వెంటనే దశమ భాగాన్ని తీసి మీరు ఏం చేయాలి, దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి. మీ పొట్లలో ధాన్యమునుగా నా సన్నిధిలో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగాన్ని మీరు ప్రభువుకి తీసుకోండి, ప్రభువుకి అర్పించండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, దాని గురించి వివరాలు వెళ్దాం. పాయింట్లు మనం చూసిన తర్వాత రెండోది ఇంకేంటి, దాని గురించి చెప్పాం కదా, రెండో పాయింట్ మీరు చెప్పచ్చు. చెప్పండి, దశమ భాగం చెప్పరా? చెప్తే మా చేతే చెప్పించి మమ్మల్ని అనేసి అనుకుంటారా? చెప్పండి, నెక్స్ట్ ఏంటి చెప్పండి? ప్రతిష్ఠితార్పణ లేదా ప్రథమ ఫలం. ఓకే, ప్రతిష్ఠితార్పణ. ఇంకా ప్రథమ ఫలం ప్రతిష్ఠితార్పణము దేవునికి ప్రథమ ఫలాలు. ప్రథమ ఫలం అంటే ఎప్పుడు వస్తుంది మరి? ఓకే, నీకు జాబ్ వచ్చిందా, ఫస్ట్ జీతాన్ని దేవుడికి ఇస్తాం. నీకు పంట, పొలం యొక్క పంట వచ్చిందా, ఫస్ట్ భాగాన్ని అందులో దేవుడికి ఇస్తుంటాం. ఈ పంట ఏడాదికి 2 విడతలైతే 2 సార్లు, లేకపోతే 1 విడత అయితే 1 సారి, లేకపోతే 3 నెలలకు 4 నెలలకు వస్తే 10 సార్లు మనం ఇస్తూ ఉంటాం. దశమ భాగం వారానికి జీతం కలిగిన వారం ఇస్తారు, మంత్లీ అయితే మంత్లీ, ఇయర్లీ అయితే ఇయర్లీ ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిష్ఠితార్పణములు లేకపోతే దేవుని సన్నిధిలో మనం ప్రథమ ఫలాలు దేవునికి చెల్లించాలి. తర్వాత ప్రతిష్ఠితార్పణల గురించి కూడా దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కృతజ్ఞత అర్పణగా కూడా మనం తీసుకోవచ్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనం చదవండి. తర్వాత వేరే భాగం భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచాలి. దేవుని నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. మనం ఆశీర్వదించబడి మన అవసరత తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలంట, మన యొక్క ప్రథమ ఫలంలో రాబడి అన్నింటిలో కూడా ప్రథమ ఫలము దేవునికి అర్పించాలి. నిర్గమకాండం 25 మొదటి వచనం. నిర్గమకాండం 25 మొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నాకు ప్రతిష్ఠితార్పణములను తీసుకొని రండి, ఇశ్రాయేలీయులకు చెప్పు. అలా ఎలా ఇవ్వాలట?
ఎలా ఇవ్వాలి బ్రదర్? వెనకాల ఉన్న బ్రదర్స్ చెప్పండి ఎలా ఉండాలి? వెంకటేష్ గారు చెప్పండి ఎలా ఇవ్వాలి? గిరి గారు మీరు చెప్పండి ఎలా ఇవ్వాలి? మనపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చెప్పండి? మనపూర్వకంగా ఇవ్వాలి. ఇవి ప్రతిష్ఠితార్పణలు, అంటే ప్రతిష్ఠించుకున్నటువంటివి. అర్పణ ఇక్కడ ఇంకో మాట కానుక. పోతారు సేమ్ ఓకే. అర్పణ అనేదాన్ని కానుక, ఆఫరింగ్ అనే పదాన్ని మనం కనుక చూస్తే, మీరు ప్రతిష్ఠితార్పణముగా నా సన్నిధిని తీసుకురండి, అది మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా తీసుకొని దేవుని సన్నిధికి రావాలి అని చెప్పారు. దశమ భాగం లిటరల్లీ దశమ భాగమే, దానికి ఆత్మీయ అర్థం కూడా మనం నేర్చుకోవచ్చు. ప్రథమ ఫలం లిటరల్లీ ప్రథమ ఫలమే, దాని ఆత్మీయ అర్థం కూడా తీసుకోవచ్చు. ప్రతిష్ఠితార్పణలే, దానికి మనం ఆత్మీయంగా కూడా మనం దాన్ని నేర్చుకోవచ్చు దేవుని సన్నిధిలో. కనుక మన యొక్క పనిలో అన్నిటిలో, లేకపోతే ఆ లాభాలలో, లేకపోతే ఆస్తిలో, వీటన్నిటిలో ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో దాంట్లో ఖచ్చితంగా దేవుని భాగాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఎంతమంది పని కలిగి ఉన్నారు, ఎంతమంది వర్కింగ్ ఉమెన్ ఆర్ మెన్ ఉన్నారు అని నేను అడిగి మీరు ఎంత ఇస్తున్నారా లేదా, మీరు ఎంత ఇస్తున్నారో అని చెప్పి నేను లిస్ట్ పెట్టి నేను ఇక్కడ ఏం రాసుకోవట్లా. ఓకే, దేవుడికి మీరు ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన వారు ఉన్నారు. కాబట్టి మీరు ఇస్తున్నారా లేదా, ఈ సేవలో మీరు పాలిభాగస్తులు అవుతున్నారా లేదా అనేది ఏం చేయాలో మనల్ని మనమే ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి. కానుక. ఇక మూడో పాయింట్ ఏంటి చెప్పండి? ప్రతిష్ఠిత అర్పణ. అర్పణ అనే కాడ ఏమంటున్నాం? కానుక అనే పదాన్ని వాడుతున్నాం. కానుక అంటే ఏంటి చెప్పండి మరి? కానుక, దాన్ని కృతజ్ఞత కానుక. ఇది సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో, లేకపోతే రకరకాలుగా ఆయా మనకు వచ్చే ఇన్కమ్ బట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఈ కృతజ్ఞత కానుక ఎప్పుడు ఇవ్వాలి? హలో, దేవుడు మేలు చేసిన ప్రతి సందర్భం. ఇంకా చెప్పాలంటే వారం వారం నీవు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ఏమి ఇస్తున్నాం? మీరందరూ కూడా కానుక వేస్తున్నారు కదా, వేస్తున్నారా? ఎందుకు వేస్తున్నారు? అది ఆచారంలేండి కదా, అందుకేనా వేసేది కాదు. దేనికి వేస్తున్నాం? కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత. ఈ వారం అంతట్లో దేవుడు నన్ను కాపాడాడు, ఇదిగో ఆయన చేసిన మేలును బట్టి నేనేమీ చేయలేను కనుక నాకున్నదేదో ఆయనకి ఇస్తున్నాను, ప్రభువా దీవించమని ఆయన ఎదుట మోకాళ్ళుని మన యొక్క పరిస్థితిని బట్టి ఆయనని స్తుతించడానికి కృతజ్ఞత కానుక చెల్లిస్తాం. ఏమండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 44వ వచనంలో ఒకసారి మనం చెప్పండి. కావున నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుక సమర్పించుమని. ఇది నియమమా కాదా? హలో, అందరూ ఇంకా చదువుకున్నారా, రాసుకుంటారా స్పీడ్గా? ఇది నియమమనా కాదా? దేవుడి ఆజ్ఞ. ఏమన్నాడు? ఇదిగో కుష్ఠరోగి వచ్చాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు ప్రభువా అని అడిగాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావన్నాడు. వాడు చక్కగా వాడి కుష్ఠరోగం బాగైపోయాడు. ప్రభువా నేను నీతో వచ్చేస్తాను, ప్రభువా నేను నీతో ఉంటాను, రకరకాలుగా చెప్పాడు. ఆయన వద్దన్నాడు, నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నువ్వు ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దు. నువ్వు ఇదిగో దేవుడు స్వస్థపరిచాడు, నాకు ఇలాంటి కార్యాలు చేశాడు అని చెప్పడం విషయం తర్వాత ముందెళ్ళి ఏం చేయమన్నాడు? హలో అమ్మా, నీ సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే ఏదైతే నియమించాడో కానుక అక్కడ చెల్లించరావయ్యా అన్నాడు. కాబట్టి అదే మనం ప్రతి వారం వచ్చి దేవుని సన్నిధిలో మనం వేసేటువంటి కానుక. ప్రతి వారం మనం వేస్తున్నాం, వట్టి చేతులతో మనం వెళ్ళట్లేదు. మరి ఆ కానుక ఎలాగుంది? ఎలాంటి కానుక మనం సమర్పిస్తున్నాం? ఏమండి, చాలాసార్లు పాడుతూ ఉంటాం, దేవా నీ యొక్క మాటలు ఎంత గొప్ప, పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ పాట నా మాటగా, నా మాట నీ పాటగా. అంటే దాని అర్థం ఏంటి? పదే పదే నేను ఇక్కడ వేసేది పదే అన్నట్టుగా మనం ఉండిపోయాం చాలాసార్లు కదా. మొదలు ఇంకా వేస్తున్నారు అందులో.
ఏమంటే కానుకలకు పెట్టిలో 10 వేస్తున్నానంటే 10కి వాల్యూ ఎంత అవుతుందండి ఇప్పుడు? ఇప్పుడు దగ్గరకి వేస్తే ఇదివరకు ఎంత 1 రూపీ వేస్తే మహానుభావులు అనేవాడు కదా. ఇప్పుడు ఒకవేళ అయ్యా అని అనగానే వాడికి 5 రూపీస్ వేసామనుకోండి, సరే ఓకే యూ క్యాన్ ప్రొసీడ్ అంటారు. మనం పర్లేదు సంహవ్ బెటర్ అన్నట్టుగా ఓకే అంటారు. అదే ఒక 10 రూపాయలు వేసామనుకోండి, ఓకే అప్పుడు వాడికి మనసు గుర్తుపడ. అంటే ఒకప్పుడు రూపాయి, ఇప్పుడు 10 రూపాయలు. దగ్గరకి ఆడింకా మనం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సాహసం చేసేటట్టుగా ఇంకెవడైనా ఒకడు ఉన్నాడంటే అక్కడ వాడు 10 రూపాయ ఇది నేనే 2 రూపాయలు ఇస్తే నీళ్ళని కనుక్కో అనేవాళ్ళు బెగ్గర్స్ ఉన్నారు అక్కడ. భయం వేస్తుంది కొన్నిసార్లు కదా మనకి. ఏమంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మనం చూడలేదు. ఏమండి మనకి భయం వేస్తుంది, ఇదిగో నువ్వు 5 వేసావా, ఇంకో 5 వేసేస్తున్నాను 10 రూపాయలు ఇస్తాను లేదని కొనుక్కో అంటాడు. మన పరువు అంతా పోద్ది అక్కడ. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం వేయాలి? 10 రూపాయలన్నా వేస్తేనే కానీ, అంటే మినిమం 5 రూపాయలు. ఇంకా 5కి తగ్గిందా ఇంక మనకి ఎలా వస్తుందో వాటి నుంచి రియాక్షన్ మనం ఊహించలేం. మరి 10 రూపాయలు రూపాయిగా మారిపోతే ఈరోజు 10 రూపాయలు మందిరంలో ఉన్న ఈ అవసరాలకు, మందిరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏర్పాట్లకు, మందిరంలో ఉన్న ఈ పరిచర్యకు నువ్వు సహకరించేటువంటి బిడ్డగా ఒక 10 రూపాయలు 10 మంది వేస్తే వచ్చే 100 రూపాయలు ఈ సేవ నడిపించగలుగుతుందా? అంటే అలాగే వేయమని ఇందుకోసమే చేయమని చెప్పలేదు. నీ కృతజ్ఞత ఏంటి? నీకు ఎంతవరకు సమర్పణ వచ్చింది? ఇంకా 10 వేస్తే చాలులే అనుకునే స్థితిలో ఉంటే ఇక్కడి నుంచి ఆ 10 వేయటం మానేయండి. అలాగని మొత్తమే మానేయండి. 10కి వాల్యూ లేదన్నారు కదా, ఎందుకులే వస్తాను వెళ్ళిపోతాను అంటే ఇలా నెగిటివ్ దాన్ని మాత్రం ఇమీడియట్గా మనం పట్టేసుకుంటాం. పాజిటివ్గా ఉన్నది మనకి ఎక్కదు. వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమం ఉంది, ఒక నియమం ఉంది, ఒక లెక్క ఉంది, ఒక లెక్క ఉంది. దేవుని సన్నిధిలో ఏమని చెప్పండి? ఒక లెక్క ఉంది. ఆ లెక్క నీ మనసులో లెక్క చూసుకుని ఆ లెక్క ప్రకారంగా నువ్వు ఆయనకు చూపించాలి. మినిమం ఎంత వేస్తే ఈ రోజున మనకి వాల్యూ. చిన్నపిల్లలు ఒకవేళ వాళ్ళు స్టూడెంట్స్ స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారండి, వాళ్ళ విషయంలో ఒకవేళ 10 వాళ్ళకి నేర్పించడానికి వాళ్ళు వేస్తే వేయవచ్చు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా 10 మాత్రం మనము వేయకూడదు. పైపెచ్చు ఏవైనా చల్లని కాగితాలు ఉంటే అవి మాత్రమే ఇక్కడ వేసేటువంటి అలవాటు కూడా చాలా మంది ఉంది. అంటే వాడు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మందిరంలో వేసేయడం. అంటే ఏం జరుగుద్ది ఇక్కడ? ఏమైనా వేయచ్చు, ఏమైనా చేయగలవు ప్రభువా, అది మొత్తం మార్చేయగలవు, ఇప్పుడు దాన్ని తెల్ల నోటుగా మార్చేయగలవు అని ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇస్త్రీ చేసినట్టుగా మారిపోతుంది కదా ఆ నోటు అన్నట్టుగా. మనం 10 రూపాయలు ఇక్కడ చిరిగిపోయిందన్నా, చీరాకులు అయిపోయిందన్నా దానివల్ల ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. అది బయట చెల్లదు. మరి వేసిన దానికి ఎందుకు ఏం చేయాలి? ఇక్కడ తీసుకున్న తర్వాత పరిచర్యలో వల్ల వాడబడదు, నీకు ఒక ఫలితం రాదు. నువ్విచ్చావా ఎవరిచ్చావో మాకు ఇలా ఆయనకి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు కదా. కాబట్టి పరిచర్యలు వాడబడిందో ఈ పైసా ఈంది, ఇదిగో ఇక్కడ వాడబడుతుంది కాబట్టి ఈ ఫలితం వాడిది అని ఆయన రాసి పెడతాడు కదా. ఆ విషయాలు మనకి ఎట్లా వస్తాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఇచ్చే కానుక ఎలా ఉండాలి? విలువైనదిగా ఉండాలి. నువ్వు శుద్ధుడమైనందుకు నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞత కానుక చూపించాలి. ఇది భౌతికంగా దేవుడి సన్నిధిలో మనం ఖచ్చితంగా చేయాల్సింది. ఆధ్యాత్మికంగా ఏమిటి నీ కానుక? 2 మాటలు చెప్పేసి ముగిందాం. టైం ఇంకా 5 minutes ఉంది మనకి. టైంకి అంతే కాబట్టి 5 minutesలోనే మనం ముగించేసుకుందాం. 100వ కీర్తన తీయండి. 100వ కీర్తన ఇందాక కూడా చదివాము. వేరే చోట కృతజ్ఞత అర్పణల గురించి ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, ఆయన గుమ్మములో ప్రవేశించుడి. 50వ కీర్తన 23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి
దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచు నేను మార్గము సిద్ధపరచు. 116వ కీర్తన 116వ కీర్తన తర్వాత 17వ వచనం. వెనకాల వాళ్ళు తీయాలండి, ఎందుకంటే మధ్యలో ఎక్కువ సార్లు తీర్చి మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే మీకు యాక్టివిటీ రావాలి, ఐడియాగా ఉండాలి, పరిస్థితులు పోతాయని ఉద్దేశం. కృతజ్ఞత అర్పణలు నేను అర్పించేదను, కృతజ్ఞత అర్పణలు అర్పించేదను అని చెప్తున్నాడు. ఇంకా 96వ కీర్తన 7-8 వచనం చదవండి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలము యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు చెందవలసిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆ నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. అంటే నైవేద్యము తీసుకొని ఇప్పుడు మనం మన వాక్య భాగంలోనికి వస్తాం. చదివిన అన్ని ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకున్న వాళ్ళంటే రాసుకున్నారు కాబట్టి విషయాలు ఆధ్యాత్మికంగా ఏమిటి నీ కానుకంటే నువ్వు స్తుతియాగము అర్పించుట దేవునికి నువ్వు ఇచ్చేటువంటి కానుక అని మనం నేర్చుకుంటాం. కృతజ్ఞత అర్పణ. ఇప్పుడు స్తుతియాగానికి కృతజ్ఞతకి తేడా ఉందా లేదా? హలో రండి, నాకు కొంచెం ముందుకు రావాలి స్పీడ్గా, మనకి టైం లేదు, ముగించుకోవాలి. స్తుతియాగము కృతజ్ఞత అర్పణ రెండింటికి తేడా ఉందా లేదా? ఏంటి చెప్పండి, ఉందన్న తప్పుడు మమ్మల్ని చెప్పండి, ఏంటి చెప్పండి. రెండింటికి కృతజ్ఞత అర్పణ అంటే థ్యాంక్స్ గివింగ్, అంటే చేసిన మేళ్లకు స్తుతిలు అర్పించడం. ఇక్కడికి వచ్చి ప్రభువా ఇది ఆయనకి సాక్ష్య రూపంలోను ఆయన సన్నిధిలో నిలబడి చెప్పే విషయంలోను, ప్రభువా నువ్వు చేసిన మేలును బట్టి బ్రతికించావు నాయనా నీకు స్తోత్రం, బ్రతికించేవాడు దేవా నీకు స్తోత్రం అని ఆరాధిస్తూ దేవుడిని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయనను మహిమపరచడాన్ని మనము స్తుతియాగము అంటున్నాం. కృతజ్ఞత అర్పణ అని అంటున్నాం. లేకపోతే స్తుతియాగం, ఇప్పుడు ఏం చెప్పాను, స్తుతియాగాన్ని గురించి చెప్పాను. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్, అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి, చేసిన మేళ్లకు ప్రతిగా మనం చెప్పేదాన్ని థ్యాంక్స్ అన్న. ఇందాక చెప్పే స్తుతియాగములో మేళ్ళు ఉండవు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరే సంగతి. మేళ్ళు ఉన్నాయా లేవా అనేది చూడం. ఆయన మన రక్షకుడు అయినందుకు మనం స్తుతిస్తాం, ఆయన మనం రక్షించినందుకు మనం స్తుతిస్తాం, ఆయన మన ప్రభువు అయినందుకు మనం ఏం చేస్తాం, ఆయన్ని ఘనపరుస్తాం. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ దగ్గర, కృతజ్ఞత అర్పణ దగ్గర మన పక్షాన దేవుడు అయ్యా ఒక మేఘము వలె మబ్బు వలె నా జీవితాన్ని కమ్ముకున్న ఈ యొక్క కారు చీకట్లు తొలగిపోనట్లుగా నీ గొప్ప గాలిని తప్పించి ఆ మేఘాన్ని తొలగించి నాకు బాధ నుంచి విడిపించావు, నీకు స్తోత్రం ప్రభువా అని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని సాష్టాంగపడి చేసేటువంటిది కృతజ్ఞత అర్పణ. అందులో కృతజ్ఞతలో మన కానుక కూడా మనకి యాడ్ అవుతుంది. కానీ ముందు మనకి ఎక్కడ రావాలి కృతజ్ఞత? గుండెల్లో ఉండాలి. గుండెల్లో మనం దేవుని స్తుతించాలి, గుండెల్లో ఆరాధన చేయాలి. అది లేకపోతే అసలు ఇదే చేయలేకపోతే ఇంకా తెచ్చేమిస్తాం, ఇంకా ఇవ్వలేం కదా. ఆ మనసు ఇలా రాదు. కాబట్టి ఫస్ట్ ఏముండాలి, కృతజ్ఞత అర్పణ. చేసిన మేలులను బట్టి ఆయనకు కానుక చెల్లించాలి. ఇది కానుక అనే పదం. ఇవ్వాలి లేదా చెల్లించాలి, ఇవ్వాలి లేదా చెల్లించాలి. కాబట్టి రెండు పదాలు ఒకే విధంగా తీసుకొని ఏది సూట్ అయితే అది మనం పెట్టుకోవాలన్నమాట. ఇవ్వాలి లేదా చెల్లించాలి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి, స్తుతియాగం అనే ఇక్కడ చెల్లించాలంటే బాగుంటుంది కదా. కాబట్టి స్తుతియాగం చెల్లించాలి, ఆయనకి స్తుతి అర్పణలు మనము అర్పించాలి. కృతజ్ఞత లేకపోతే థ్యాంక్స్ చెప్పడం. ఏం చెప్పాలి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి, ఆయనకి ఇవ్వాలి దేవుని సన్నిధిలో. అందుకనే మనం నైవేద్యముగా అంటాడు, పానార్పణముగా లేకపోతే కృతజ్ఞతార్పణలు తీసుకురమ్మండి నైవేద్యముగా. టైం లేదు, లేవికాండం 2వ అధ్యాయంలో ఉంటే కనుక మీరు నైవేద్యము చేయనప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ, మీరు గోధుమ పిండిదై ఉండాలి. ఏముండాలి, గోధుమ పిండిదై ఉండాలి. దాని మీద ఏముండాలి, సాంబ్రాణి ఉండాలి. ఇంకా తర్వాత దాని మీద ఏముండాలి, నూనె ఉండాలి. మనం ఆత్మీయ కోణంలోకి వస్తాం కాబట్టి ఏముండాలి చెప్పండి, మీ నైవేద్యము ప్రభువుకి చెల్లించేటప్పుడు
ఏముండాలంటే గోధుమ పిండిదై ఉండాలి. గోధుమ పిండి అంటే దేనికి గుర్తు అంటే మనల్ని మనము దేవుని సన్నిధిలో తగ్గించుకున్నటువంటి స్వభావానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గోధుమ గింజ ఆ యొక్క పొలంలో నుంచి కొయ్యబడాలి, అది నలపబడాలి, అది రోట్లోకి చేర్చబడాలి, అది రోకట దంచబడాలి, అది పిండిగా మార్చబడాలి. అప్పుడు దాని యొక్క రూపం మారిపోతుంది. అంటే నువ్వు నేను రకరకాల మనుషులు ఇక్కడ ఉన్నా దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము ఆయనకు ఒక గోధుమ పిండిగా మారి ఒక అర్పణముగా నైవేద్యముగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మారితే దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు? అద్భుతాలు చేయగలుగుతాడు. దానికి నువ్వు ఇంకా సాంబ్రాణి దేని గుర్తు అంటే అందుకని ఎవడు ధీరుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా 26 మనం చూడొచ్చు. ఆ మాట తీయొద్దండి ఏమండి. కాబట్టి మనం దీనులు అవడానికి మనం గోధుమ పిండిలాగా నలిగిపోవడం అంటే అర్థం మన దీనత్వంలో మనము ఉండాలి, దీనులు అవ్వాలి. ఇంకా ఏం చెప్పాను? సాంబ్రాణి దేని గుర్తు చెప్పండి? సాంబ్రాణి ప్రార్థనా జీవితాన్ని గుర్తు. నిప్పుల మీద సాంబ్రాణి వేయగానే ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ ధూపము పరిశుద్ధుల ప్రార్థనలు అని ప్రకటన గ్రంథం చెబుతుంది కదా. పరిశుద్ధుల ప్రార్థనలు అని ప్రకటన గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రార్థన చేసే విధానంలో ఉంటూ ఆయనకు నైవేద్యం చెల్లించాలి. ప్రార్థన కావాలి, నలిగిన హృదయం కావాలి. 3 ఏమయ్యాలి? ఇంకా నూనె దేని గుర్తు? అభిషేకానికి గుర్తు. నూనె అభిషేకానికి గుర్తు. అంటే అభిషేకించబడినటువంటి స్థితి అనగా దేవుడు ఏదైతే మనలో కోరుకున్నారో ఆ రూపం వచ్చే వరకు మనం ఆయన సన్నిధిలో ఎదగడాన్ని మనం అభిషేకం అని అనుకోవచ్చు. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చి మనల్ని భాషలు మాట్లాడించే ఆ స్థాయిని గురించి ఆలోచించగలం. మనం దేవుడు చెప్పినట్లు చేసే ఒక గొప్ప అది కూడా ఒక అభిషేకమే. ఎందుకంటే చాలా మంది చేయలేకపోతున్నారు, నువ్వు చేస్తున్నావు. కారణం ఏంటంటే నీ మీద దేవుని కనుదృష్టి ఉంది, ఆయన అభిషేకం నీ మీద ఉందని చెప్పవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నైవేద్యం చేస్తే గోధుమ పిండి వలె మనల్ని మనము తగ్గించుకోవాలి, దీనులమైపోవాలి. 2 తర్వాత సాంబ్రాణి అనగా ప్రార్థనలో ఇంకా ఎదిగే విధంగా ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. 3 దేవుని సన్నిధిలో అభిషేకము కలిగి ఆయన ఎదుటకు రావాలి. ఈ 3 కలిపిన నైవేద్యాన్ని ప్రభువుకు మనం కానుకగా అర్పించాలి. కానుకగా భౌతికంగా నీ కానుక ఇవ్వాలి, ఆధ్యాత్మికంగా నీ హృదయాన్ని కానుకగా ఇవ్వాలి. అందులో ఈ ఇంగ్రీడియంట్స్ అనే ఈ భాగాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యం అనేటువంటి ఈ యొక్క పొడులు అన్నీ కూడా అందులో ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియమైన సహోదరుడా, దేవుడు నీకు ఏమిచ్చాడు? అది ప్రభు చేతిలో పెడితే ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వేం కలిగి ఉన్నావు అది ప్రభువుకి ఇస్తే అది అద్భుత కార్యాలు జరుగుద్ది. నీకున్నటువంటి కానుకను నమ్మకముగా ఏవైతే విన్నావో అవి ఆధ్యాత్మిక శారీరక సంబంధమైన కానుకలు దేవుని సన్నిధికి ఇస్తే ఈ పరిచర్య అంచెలంచెలుగా విస్తరిస్తారు. అటువంటి అంచెలంచెలుగా విస్తరించి ఇదిగో ఈ ఎక్స్టెండ్ చేసి మరలా అక్కడ కూడా కట్టుకోవాలని మన ఆలోచనను ప్రభువు దానిని నెరవేర్చి ఒక అద్భుతమైనటువంటి కృప ఈ యొక్క సంఘానికి కూడిన బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి ప్రార్థన.